వైసీపీ మాజీ ఎమ్మెల్యే బడి పిల్లల్ని ధర్నాకు తీసుకువెళ్లిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై శ్యామ్ అనే వ్యక్తి పెట్టిన ట్వీట్కు లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో నిన్న జరిగిన వైసీపీ యువత పోరుకు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పెద్దపెంకి ఎంపీపీ స్కూల్ విద్యార్థుల్ని బలవంతంగా ధర్నాకు తీసుకెళ్లారు. స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులతో కలెక్టరేట్ వద్ద నిరసన చేయించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు తిరిగి వస్తుండగా ప్రమాదంలో గాయపడి ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉందని శ్యామ్ తెలిపారు. పిల్లల్ని ధర్నాకు తీసుకెళ్తుంటే అనుమతించిన ఎంఈఓ, హెచ్ఎంలపై చర్యలు తీసుకోవాలని లోకేష్ కు శ్యామ్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని శ్యామ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన చాలా దారుణం, నేరమని స్పందించిన మంత్రి లోకేష్ అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీల స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దని లోకేష్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.